నమస్తే, వెల్కమ్ టు ఓటీఎన్ టీవీ. సాక్షి వార్తాపత్రికలో ప్రచురితమైన లారీలను మహానాడు రోడ్డులో వదలాలి, లేదంటే ఆందోళన తప్పదంటున్న కార్మికులు అను అంశంపై పరిశీలించగా పోలీసులు మహానాడు రోడ్డు వైపు లారీలు, ట్రక్కులు, ట్రాలీల రాకపోకలపై 4 రోజుల క్రితం పోలీసులు ఆంక్షలు పెట్టడం వలన మరమ్మతుల నిమిత్తం లారీ బాడీ బిల్డింగ్ నిమిత్తం లారీలు రాకపోయినట్లయితే తమకు పని ఉండదని కార్మికులు ఆందోళన చెందుతున్నట్లుగా సాక్షి పత్రికలో ప్రచురించడం జరిగింది. సూర్య దినపత్రికలో ప్రచురితమైన అను అంశంపై పరిశీలించగా ఆటోనగర్ అక్కడ నుంచి తరలించే ఏర్పాటు ఏమన్నా జరుగుతుందా ఏమిటి? ఆటోనగర్ టెక్నీషియన్ అసోసియేషన్కి దానికి ఎన్నికైన అధ్యక్షుడిని సంప్రదించకుండా నగర పోలీస్ ఏకపక్షంగా గౌట్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న మహానాడు రోడ్డు నుంచి రవాణా వాహనాలు ఆటోనగర్లోకి రాకుండా నిషేధించడం ముమ్మాటికి అన్యాయమని, స్టేక్ హోల్డర్స్ని సంప్రదించకుండా ఆటోనగర్ భవిష్యత్తుని అక్కడ జరిగే వార్తక వాణిజ్యంని స్తంభింపచేయడం అనాలోచిత చర్య అని, తక్షణమే మహానాడు రోడ్డులో రవాణా వాహనాల రాకపోకలు పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అని ప్రచురించడం జరిగింది. పై వార్త అంశంలకు సంబంధించి బెంజ్ సర్కిల్ వద్ద 2 ఫ్లైఓవర్ల నిర్మాణం జరిగిన తర్వాత బెంజ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గి చెన్నై నుండి కలకత్తా వెళ్ళు వాహనములు, అదేవిధంగా కలకత్తా నుండి చెన్నై వైపు వెళ్ళు వాహనములు మహానాడు జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ దిగడం ఎక్కడం వలన మహానాడు జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. అదేవిధంగా హైటెన్షన్ వైర్ల రోడ్డులో ఆయుష్ హాస్పిటల్, ఇతర వ్యాపార సంస్థలు పెట్టడం వలన మహానాడు జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ పెరిగింది. ఈ కారణం వలన టెంపుల్ కటింగ్, రామవరప్పాడు రింగ్, రామవరప్పాడు సెంటర్లో ట్రాఫిక్ పెరిగి తరచూ ప్రమాదాలు జరుగుతున్నవి. అంతేకాక కొత్త ప్రభుత్వ ఆసుపత్రి ఆయుష్ హాస్పిటల్, సెట్వి హాస్పిటల్స్ ప్రదేశంకు దగ్గరగా ఉండడం, తరచూ అంబులెన్స్ అత్యవసర చికిత్సల నిమిత్తం ఇంజెక్షన్లు వెళ్లడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు మహానాడు జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉండడం వలన ఆ సమయంలో సామాన్య ప్రజల రాకపోకలు ఇబ్బందిగా ఉండడం వలన భద్రత దృష్ట్యా ఆ సమయంలోనూ మహానాడు జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించి సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయటకు గాను విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు మహానాడు రోడ్డు నుండి మహానాడు జంక్షన్ వైపుకు వచ్చు లారీలను మాత్రమే ప్రతిరోజు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు మహానాడు జంక్షన్ వద్దకు రావద్దని తెలపడం జరిగింది. ఈ వార్తలు చదివి ఆటోనగర్ కార్మికులు అపార్థం చేసుకోవద్దు అని మనవి. ప్రతిరోజు కొన్ని గంటలు మాత్రమే ఆంక్షలు ప్రజలు సౌకర్యార్థం, భద్రత నిమిత్తం అమలు చేయడం జరుగుతున్నదని తెలియజేస్తూ అసంబద్ధమైన వార్త అస్సములను ఖండించడం జరిగింది.